భారత్తో స్నేహానికి చైనా శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ముందుగా సరిహద్దుల సమస్య పరిష్కరించుకోవడానికి చైనా ఆసక్తి చూపుతోంది. కాగా ఈ విషయంలో ఇటీవల చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ జరిపినటువంటి భారత్ పర్యటన విజయవంతమైంది. ఈ నేపథ్యంలో 5 ఏళ్ల తర్వాత 3 సరిహద్దు వాణిజ్య కేంద్రాలు తెరుచుకున్నాయి. కాగా ఈ వాణిజ్య కేంద్రాలు ఆయా ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడంలో కీలకంగా మారనున్నాయి. జియోపాలిటిక్స్ లో ఇదే పెద్ద మలుపు. ప్రధానంగా ఆసియాలోనే అతి పెద్దవైన 2 దేశాల మధ్య మరోసారి స్నేహం చిగురుస్తోంది. తాజాగా భారత్ చైనా మధ్య 3 సరిహద్దు వాణిజ్య కేంద్రాలు తెరుచుకున్నాయి. అయితే 2 దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో ఈ వాణిజ్య కేంద్రాలు ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే కొంతకాలంగా భారత్ చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా గాల్వానా లోయ ఘర్షణల తర్వాత 2 దేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో 5 ఏళ్ల కిందట సరిహద్దు ప్రాంతాల్లోని వాణిజ్య కేంద్రాలను మూసివేశారు. అయితే తాజాగా సరిహద్దుల్లోని అనేక వాణిజ్య కేంద్రాల్లో 3 తెరుచుకున్నాయి. భారత్ చైనా మధ్య సంబంధాలు బలపడుతున్నాయనటానికి ఇదొక ఉదాహరణ. కాగా వాణిజ్య కేంద్రాలు మరల తెరుచుకోవడంతో సమీపాన గల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. తక్కువ ధరకు నిత్యావసర వస్తువులు లభిస్తాయి. నిత్యావసరాల కోసం మైళ్లకు మైళ్లు నడవాల్సిన దుస్థితి తప్పుతుంది. అలాగే టిబెట్ ప్రాంతానికి కూడా ఈ వాణిజ్య కేంద్రాల ద్వారా బోలెడంత ప్రయోజనం చేకూరుతుంది. అక్కడి ఆర్థిక వ్యవస్థ మరింతగా బలోపేతమవుతుంది. కాగా వాణిజ్య కేంద్రాలు తెరుచుకున్న విషయాన్ని భారత్ అలాగే చైనా దేశాలు అధికారికంగా ప్రకటించాయి. కాగా తాజాగా తెరుచుకున్న 3 వాణిజ్య కేంద్రాలేవో చూద్దాం. ఇందులో మొదటిది హిమాచల్ ప్రదేశ్లోని ది షిప్కిలా పాస్, ఇక రెండోది ఉత్తరాఖండ్లోని లిపులేక్ పాస్, ఇక మూడోది సిక్కింలోని నాథులా పాస్. కాగా 2020లో ఈ 3 పాస్లను మూసివేశారు. ప్రధానంగా కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికే వీటిని మూసివేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత వాణిజ్య కేంద్రాలను మరోసారి ఓపెన్ చేయాలని ట్రేడర్లు డిమాండ్ చేశారు. అయితే సైనికపరమైన ఘర్షణల నేపథ్యంలో సదరు పాస్లను ఓపెన్ చేయలేదు. కాగా ఈ మూడింటిలో సిక్కింలోని నాథులా పాస్ సహజంగా రద్దీగా ఉంటుంది. రాకపోకలు అలాగే వాణిజ్యం ఈ పాస్ ద్వారానే జరుగుతుంది. సిక్కిం టిబెట్ల మధ్య బలమైన వాణిజ్యానికి నాథులా పాసే ప్రధాన కారణం. 2016లో ఈ మార్గం ద్వారా అత్యధికంగా 82.6 కోట్ల విలువైన వాణిజ్యం జరిగింది. అయితే ఆ తరువాత నాథులా పాస్ నుంచి వాణిజ్యం తగ్గటం మొదలైంది. ఇక హిమాచల్ ప్రదేశ్లోని షిప్కిలా పాస్ విషయానికి వస్తే ఇక్కడ వాణిజ్యం పరిమితమనే చెప్పుకోవాలి. ఈ మార్గం భారత్లోని 5వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానమై ఉంటుంది. కాగా ఈ మార్గానికి 2 వైపులా కస్టమ్స్ వారి అవుట్ పోస్టులుంటాయి. అయితే షిప్కిలా పాస్లో వాణిజ్యం పెద్దగా జరగదు. చాలా స్వల్పంగానే ఈ మార్గంలో ఇప్పటి వరకు వాణిజ్యం జరిగింది. కాగా లిపులేఖ్ పాస్ ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్కు అనుసంధానమై ఉంటుంది. అయితే ఇక్కడ రోడ్డు సౌకర్యం కూడా అంతగా అనుకూలంగా ఉండదు. ఇటీవల చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ 2 రోజుల పాటు భారత్లో పర్యటించారు. వాంగ్ యీ పర్యటన విజయవంతమైంది. భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో వాంగ్ యీ సమావేశమయ్యారు. ఇక ఈ సందర్భంగా సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సరిహద్దు గొడవలకు ముగింపు పలకాలని ఇటు నరేంద్ర మోడీ అటు వాంగ్ యీ సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారు. కాగా చైనాతో భారత్కు 3488 కిలోమీటర్ల మేర భూ సరిహద్దు ఉంది. ఇది 3 సెక్టార్ల ద్వారా వెళ్తుంది. వెస్ట్రన్ సెక్టార్ అంటే జమ్మూ కాశ్మీర్, సెంట్రల్ సెక్టార్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఉంటుంది. ఇక నార్త్ సెక్టార్ అంటే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ల ప్రాంతాల నుంచి వెళ్తోంది. చైనా, భారత్ మధ్య అనేక ప్రాంతాలకు సంబంధించి చాలా కాలంగా సరిహద్దు వివాదాలున్నాయి. దీనికి కారణం 2 దేశాల మధ్య స్పష్టమైన హద్దులు లేకపోవడమే అంటున్నారు నిపుణులు.
దీంతో ఇప్పటి వరకు వాస్తవాధీన రేఖనే యథాతథ స్థితిని కొనసాగించడానికి ఒక ప్రామాణికంగా రెండు దేశాలు పెట్టుకున్నాయి. ఏమైనా భారత్ చైనా మధ్య మరోసారి సత్సంబంధాలు నెలకొంటున్నాయి. దీనికి పరోక్షంగా అమెరికాయే కారణం.